మీరు ఒబిసిటీ కోసం ప్రస్తావించారు. అవును. అంటే భారతదేశం లాంటి చోట దారిద్ర్య రేఖకు దిగువ ఉండే సంఖ్యే మనకి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు మనం దానికోసమే పోరాటం చేస్తున్నాం. అంటే ఇప్పటికీ కూడా 3 పూటల తిండి లేని కుటుంబాలు చాలా కనిపిస్తున్నాయి. కానీ ఇలాంటి చోట కూడా అంటే మీరు ఇందాకలా చెప్పారు. తింటున్నవాడు మాత్రమే ఒబేసిటీ ఉండదు అనేది ఒక కీలకమైన విషయం చెప్పారు. వీళ్ళకి కూడా వస్తా ఉంది. కానీ ఎట్ ది సేమ్ టైమ్ అన్నమే అన్నిట్లికి అంటే ఏదైతే రైస్ ఉందో, రైసే అన్నిటికి కీలకమైన కారణం. అసలు ఒబేసిటీ కింద ఒక పెద్ద ప్రచారం జరుగుతూ ఉంటది. అవును. దానికి మిల్లెట్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు. అసల మిల్లెట్స్ అదొక ఔషధంలాగా, లేకపోతే అదొక సంజీవినిలాగా చేస్తున్నారు. మీరేమంటారు డాక్టర్? మీరు చెప్పింది నిజమే. ఓకే. ఒకసారి మనం చూసుకోవాలి. ఏం చూసుకోవాలి, ప్రపంచంలో ఏ దేశంలో ఒబిసిటీ ఎక్కువగా ఉంది? హ్మ్. ఓకే. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో ఒబిసిటీ ఎవరికి వస్తుంది ఎక్కువగా? లోవర్ సోషో ఎకనామిక్ పీపుల్, ఓకే. డబ్బు తక్కువ వారికి. హ్మ్. ఓకే. ఎందుకు వస్తుంది తక్కువ వారికి? ఫుడ్ బాగా చీపు. హ్మ్. ఓకే. $2 కొడితే $3 $4 పెడితే వాడు హ్యాంబర్గర్ తినేస్తాడు. ఓకే. తర్వాత ఫ్రైడ్ ఫుడ్స్, తర్వాత కోకో కోలా, ఇవన్నీ కూడా షుగరీ సబ్స్టెన్సెస్. కరెక్ట్. అండ్ మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎక్కువగా భోంచేస్తాం. హ్మ్. దట్స్ ఎ సైంటిఫిక్ ఫ్యాక్ట్. ఓకే. ఇండియాలో ఎవరికి ఉంది ఒబేసిటీ ఎక్కువగా? హ్మ్. బాగా డబ్బున్న వారికి. హ్మ్. మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, రిచ్ పీపుల్. ఎందుకంటే దే కెన్ ఎఫోర్డ్ ఫుడ్. ఓకే. ఓకే. ఇక్కడ ఫుడ్ ఎక్స్పెన్సివ్. హ్మ్. ఎంతమంది పోయి రెస్టారెంట్స్లో కూర్చొని భోంచేస్తారు? అవును. అంతే కదా. అవును. వాడు తినేది వాట్ దే కెన్ ఎఫోర్డ్. పప్పు, అన్నము, ఒక జొన్న రొట్టె, గోధుమ రొట్టెలు. హ్మ్. ఓకే. తెస్తే వారంలో ఒకసారి ఎగ్. ఓకే. అంతే. ఎవరికైతే సులభం, డబ్బుతో ఈజీగా ఉన్నవారికి హ్మ్. యూనో ఆల్కహాలే కానీ, రిచ్ ఫుడ్సే కానీ, స్వీట్సే కానీ, యూనో. సో ది ఒబిసిటీ ఈజ్ మీడియన్ ఏజ్ ఆఫ్ ఒబిసిటీ ఇండియాలో చూసుకుంటే, అంటే ఎకనామిక్లో చూసుకుంటే, హ్మ్. ఇట్ ఈస్ స్లైట్లీ ఇన్ బెటర్ ఆఫ్ పీపుల్ అలా పెరుగుతుంది. ఓకే. సో మీరు అడిగే ప్రశ్నకు సమాధానం అది. ఓకే. ఏమి లేని వానికి, తక్కువగా ఉన్నవానికి హ్మ్. మనం ఒబిసిటీ ఎందుకు అంటున్నాము? చాలామంది ఇప్పుడు ఫార్మర్స్ చూస్తాం. అవును. ఓకే. మన కారీగర్స్ అంటాం కదా, మన హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఉర్దూలో చాలా కూడా మాట్లాడతాం. అవును. వాళ్ళ ఎలక్ట్రీషియన్ అనుకోండి, ప్లంబర్సే అనుకోండి, వీళ్ళందరినీ చూడండి. దే ఆర్ నాట్ బీస్, దే ఆర్ థిన్ పీపుల్. హ్మ్. ఎందుకంటే వాళ్ళు బాగా పనిచేస్తున్నారు. చేసినప్పటికీ వాళ్ళు ఎంత ఆహారం భోంచేస్తున్నారో ఆ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అవుతుంది. అవుతుంది. ఓకే. దే ఆర్ ఎక్స్ట్రా ఫ్యాట్లో మార్చలేదు. ఓకే. నువ్వు ఏం చేయకుండా ఒక దగ్గర కూర్చొని 3 పూటలు తినేసి, హ్మ్. ఓకే, అందులో మళ్ళీ ఇవన్నీ స్వీట్స్ అది ఇది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నప్పటికీ తప్పకుండా వెయిట్ పెరుగుతుంది. హ్మ్. Weight will definitely increase. So these are the two major essential differences, between in a country, Western countries and మన ఇండియాలో. ఇండియాలో. సో దట్స్ ఒబేసిటీ ఈస్ గ్రోయింగ్. ఇంకొక విషయం, చైనాలో కూడా ఒబేసిటీ బాగా పెరిగింది. ఓకే. సో ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఎకానమీస్. హ్మ్. ఏ దేశంలో ఇండస్ట్రియలైజేషన్ అవుతుందో, ఓకే, ఇండియా ఈజ్ ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ అంటున్నాం. 2047లో డెవలప్డ్ నేషన్గా మారుతుంది. అవును. ఈ ఫేజ్లో ఉన్నప్పటికీ హ్మ్. ఇండస్ట్రియలైజేషన్ ఎలాగ అవుతుందో, మన హిస్టరీ ప్రకారము ఎవ్రీ నేషన్ దట్ వెంట్ త్రూ ఇండస్ట్రియలైజేషన్ పోయినప్పటికీ వాళ్ళు ఒబిసిటీ పెరిగింది. ఓకే. సో మనం ఎకనామికలీ ముందుకు పోతున్నాం. హ్మ్. సో ఒబిసిటీ పెరిగే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. హ్మ్. ఓకే. మనమందరూ ఎన్నో స్టాటిస్టిక్స్ చదువుకుంటూ వస్తున్నాం. ఇటు అమెరికాలో 1 in 3 అంటున్నాము, 1 in 1 అంటున్నాం ఇప్పుడు హ్మ్. బై 2030లో. ఇండియాలో కూడా 1 in 4 అంటున్నాము, 1 in 3 అనుకుంటున్నాము. ఇట్ విల్ హ్యాపెన్. ఓకే. ఇట్ విల్ హ్యాపెన్. యూ కెనాట్ చేంజ్ హిస్టరీ. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా నీ బిఎంఐ చాలా ఎక్కువ ఉంది అండ్ డాక్టర్లు సజెస్ట్ చేస్తుంటారు బాడీ మాస్ ఇండెక్స్లోనే నీకు ఉందని. దాన్ని కంప్లీట్గా చాలామంది రైస్ తీసేయండి అంటున్నారు. నిజంగా పరిష్కారం అది, లేకపోతే ఈ మిల్లెట్స్ అనేవి విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి, దానికి ఏమైనా ఆల్టర్నేటివా? ఇప్పుడు రైస్ మనం ఎక్కువగా భోంచేసినప్పటికీ కార్బోహైడ్రేట్. ఆ. రైస్ ఈజ్ అ స్టార్చ్. ఓకే. ఇలాంటి కార్బోహైడ్రేట్స్ కేవలం రైస్లోనే లేవు. అవును. గోధుమలు చిన్నప్పుడు కూడా ఇట్స్ ఎ కార్బోహైడ్రేట్.
మేబీ కొద్దిగా ప్రోటీన్ ఎక్కువగా ఉండొచ్చు, ఆల్ దట్ స్టఫ్. షుగరు, కార్బోహైడ్రేట్. ఓకే, సో అవన్నీ ఆలోచించుకుంటా కేవలం రైస్ మీదే. కానీ రైస్ ఎప్పుడైతే ఇప్పుడు మనం ఒక 1 కప్ ఆఫ్ రైస్ ఇనఫ్ అనుకుంటాం, అంటే ఏజ్ని బట్టి, ఓకే. యూనో. సో ఎక్సెస్ రైస్ తిన్నప్పటికీ బీయింగ్ స్టార్చ్, అది షుగర్ తయారీ మన సిస్టంలో ఫ్యాట్లో మారడం చాలా సులభం. Hmm. దట్స్ ద రీజన్ వై రైస్ ఎక్కువగా బోన్ చేసినప్పటికీ ఫ్యాట్లో మారే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుందనేసి డాక్టర్లు ఇలా సలహా ఇస్తుంటారు. కానీ మీరు రికమెండేషన్స్ ప్రకారం మామూలుగా ఒక 1 కప్ ఆఫ్ రైస్ 2 సార్లు బోన్ చేసినప్పటికీ దే వోంట్ బి ఎనీ ప్రాబ్లం. ఇప్పుడు రైస్ ఒకటే కాదు, ఆయిల్స్ ఉన్నాయి. ఆయిల్స్ మన ఇండియన్ కుకింగ్లో మేజర్ మనం కేవలం రైస్ అనుకుంటాం, ఆయిల్ ఈజ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. వెజిటబుల్స్లో, కూరగాయల్లో, లేకుంటే మనం చాలా మాంసాహారంలో చాలా ఎక్కువ వాడుతున్నాం. ఎక్కువ వాడతారు కదా. ఆయిల్ ఈజ్ ద బిగ్గెస్ట్, దాని గురించి మనం ఎక్కువ అటెన్షన్ ఇవ్వం. అవును. సో మనం ఇంట్లలో అది మీరు బాగా మనం ఆలోచించుకుంటే మీరు ఇంకో ఎక్స్ట్రా కప్ ఆఫ్ రైస్ తీసుకోవచ్చు, కానీ ఆయిల్ తక్కువ చేసుకొని వంట చేసుకుంటే ఇట్ విల్ బి లాట్ హెల్ప్ఫుల్. దాంతో మీరు ఎక్కువగా వెజిటబుల్ తీసుకోవచ్చు, ఎక్కువగా మీట్ కూడా తీసుకోవచ్చు యాజ్ ఫర్ యువర్ ప్రోటీన్ ఫర్ మీట్. అండ్ వెజిటబుల్స్ ఆల్సో ఆర్ హెల్ప్ఫుల్, విచ్ గుడ్ ఫైబర్. మనకు కావాల్సింది గట్ హెల్త్కు వి నీడ్ గుడ్ ఫైబర్. సో అలా ఆలోచించుకోవాలి. సో మిల్లెట్స్ ఎందుకు అంటున్నాం, మిల్లెట్స్ కెన్ బి గుడ్ సబ్స్టిట్యూట్. ఓకే. అండ్ మిల్లెట్స్లో చాలా మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి. ఓకే, అండ్ మిల్లెట్స్ చాలా చీప్. ఇప్పుడు కాస్ట్ అయిపోయింది. ఇప్పుడు టైప్ ఆఫ్ అంటే ఇప్పుడు మిల్లెట్స్ మనం ఏం చేస్తున్నాము, రకరకాల వస్తువులు తయారు చేస్తున్నాం, ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నాం. ఓకే, చేసే వరకు మార్కెట్ ప్లేస్లో కమర్షియల్ ప్రొడక్షన్ వచ్చే వరకు అది ఎక్కువైపోయింది. కానీ కేవలం మిల్లెట్ మనం ఫ్లవర్ తీసుకుంటే గోధుమ పిండి లాగా ఇట్స్ నాట్ కాస్ట్లీ. దాంతో మీరు యూ కెన్ యూజ్ దాట్ ఫర్ రోటీస్ ఆర్ చపాతీస్, లేకుంటే ప్యూర్ మిల్లెట్స్ ఉప్మా చేసుకోవచ్చు, వేరే కర్రీస్లో వేసుకోవచ్చు. బట్ ఎవరు కూడా కేవలం మిల్లెట్ డైట్లో ఉండాలి, మిల్లెట్స్ ఇస్ ఓన్లీ థింగ్ అనేసి ఆ ప్రచారం చేయకూడదు. రైట్. ఓకే, దట్స్ రాంగ్. ఒక కంట్రీ స్టేపుల్ ఫుడ్ అంటే మనకు రైస్ సెంచురీస్ నుంచి వచ్చినప్పటికీ అందరికీ ఇది వర్ధించది, అందరికీ ఇది బాధాకరంగా అయిన ఫుడ్ ఐటమ్ అని అనలేం. ఓకే, ఇప్పుడు అమెరికాలో రెడ్ మీట్ అంటాం కదా, బీఫ్ బాగా ఎక్కువ సో దాని గురించి ఎన్నో జబ్బులు వచ్చాయి, హార్ట్ డిసీజు ఇవన్నీ వచ్చినప్పటికీ తర్వాత లాస్ట్ 20, 30, 40 ఇయర్స్ నుంచి మనం అనుకుంటూ వస్తున్నాము, ప్రజలకు చెప్పుకుంటూ అడ్వైస్ చేస్తున్నాము, రెడ్ మీట్ ఈజ్ నాట్ గుడ్. ఎక్కువగా రెడ్ మీట్ తీసుకుంటే ట్రై రెడ్ మీట్ ఓన్లీ వారానికి ఒకసారి తీసుకోండి. ఎక్కువగా తీసుకున్నప్పటికీ వాళ్ళకి ఇంకో ప్రాబ్లం, నాట్ ఓన్లీ ఒబిసిటీ బట్ మోర్ దెన్ ఒబిసిటీ కంటే ఎక్కువగా కూడా ఇది గుండె జబ్బు రావడము, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడము, నీ కాళ్ళల్లో ఆర్టరీస్ అన్నీ కూడా ఎథెరోస్క్లెరోటిక్ బాగా హార్డ్గా అయిపోయేసి ఆ ప్రాబ్లమ్స్ రావడము. దట్స్ అనదర్ ప్రాబ్లం. సో డిఫరెంట్ ఫుడ్స్ హ్యావ్ డిఫరెంట్, కానీ అది వాళ్ళ స్టేపుల్ ఫుడ్. ఒకటేసారి పోయేసి నువ్వు వెజిటేరియన్ కారా బాబు అంటే ఎలా అవుతుంది? సో చెప్పేది ఏంది వాళ్ళకు, తక్కువగా తీసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ రెడ్ మీట్ ఎవ్రీ డే, చికెన్తో సబ్స్టిట్యూట్ చేయండి, సీ ఫుడ్ తీసుకోండి, వారానికి ఒకసారి మీరు బీఫ్, రెడ్ మీటు లేక ల్యాంబు అలా తీసుకోండి. సో మన దగ్గర కూడా మీట్ తీసుకున్నప్పటికీ కబాబ్ రూపంలో తీసుకుంటే బాగుంటుంది, ప్రోటీన్ మనకి ఇస్తుంది, ఎక్కువగా ఫ్యాట్ ఉండదు, ఇట్ విల్ బి గుడ్ ఫర్ హెల్త్. సో బట్ ఐ వుడ్ నాట్ సే దట్ అందరూ రైస్ మానేయాలనేసి. దట్స్ రాంగ్. For more videos like this, subscribe Big TV channel.